ఇదివరకు ఫాలో అయ్యేవాడు. ఇప్పటికే అదే ఫాలో అవుతారు. ప్రాంతీయ పార్టీలు అంటే అదే కాన్సెప్ట్. ఏమన్నా విన్నారా? ఎందుకు ఓడామని ఏ నాయకుడు అన్న చెప్పడం విన్నారా? 2019 తర్వాత ఏ నాయకుడితో అన్న రివ్యూ చేసింది అన్నారా? మళ్ళీ ఏం లేదు, భరోసా ఇవ్వడం. నేనున్నాను వెనకాల, లాయర్లు ఉంటారు మనకి, చూసుకుంటూ ఉంటారు, మీరేం భయపడబాకండి, మళ్ళీ మనం వస్తాం అనే ఒక భరోసా ఇవ్వడం. ప్రాక్టికల్ గా సరిగ్గా చెప్పాలంటే ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యింది. ఇక్కడ గెలుపైన ఓటమైనా ఆయనదే డెసిషన్. ప్రాంతీయ పార్టీల్లో గెలుపైన ఓటమైన నాయకుడిదే తప్పించి కింద ఉన్న కార్యకర్తలను అనడానికి ఏం లేదు అక్కడ. ప్రాక్టికల్ గా ఆయన ఒక ఫార్ములా చేశాడు, చెయ్యాల్సిందంతా చేశాడు, నో డౌట్. కానీ రివర్స్ అయింది. ఆయన స్టైల్లో చేశాడు, ఆయన అనుకున్నది చేశాడు, కరెక్ట్ ఫార్ములానే. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే అవతల పోలరైజేషన్ గురించి అంచనా వేయడంలో అంచనా వేయలేదని నేను అన్నాను. ఖచ్చితంగా కమ్మ కాపు పోలరైజేషన్ అవుతుందని ఆయన అంచనా వేశాడు. అందుకోసమనే బీసీ అస్త్రం ఎంచుకుంది. రెగ్గు పోతారనుకోలే ఆయన. తన దగ్గర నుంచి పోయే వాళ్ళ గురించి లెక్కేసుకోవాలి. కాపుల్ని లెక్కేసుకున్నాడు. కాపు ఓటింగ్ మాక్సిమం 80% అటు వెళ్తుందని లెక్కేసుకున్నాడు. కమ్మ సామాజిక వర్గం మనకు 5% కూడా రాదని లెక్కేసుకున్నాడు. ఆ రెండిటి లెక్కతోనే ఆయన రూట్ మార్చాడు. మార్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటూ ఈవెన్ సీట్లు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా చేశాడు. వాళ్ళకి ప్రయారిటీ. అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే